మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆమేన్. ఆయన పిల్లల్ని ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. 24/7 హీస్ వాచింగ్ యూ. ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వు ఏడ్చినా చూస్తాడు, నవ్వినా చూస్తాడు, నువ్వు శ్రమల్లో ఉన్నా చూస్తాడు, కష్టాల్లో ఉన్నా చూస్తాడు, బాధల్లో ఉన్నా చూస్తాడు, హోప్లెస్ సిచ్యువేషన్స్లో ఉన్నా చూస్తాడు. ఇంకా నేను చేయలేను ప్రభు, ఐఎమ్ డన్ అన్నా కూడా ఏం చేస్తాడంటే ఆయన చూస్తా ఊరుకోడు, ఖచ్చితంగా ఒక అద్భుత కార్యం జరిగిస్తాడు. హగర్ అనుకుంది, ఈ అరణ్యంలో నన్ను ఎవరు చూస్తారు? నేను ఈ అరణ్యంలోకి వచ్చేసా, పారిపోయి వచ్చేసా. ఈ అరణ్యంలో నన్ను చూసేవాడు ఎవరు? నా కన్నీరు చూసేవారు ఎవరు? అబ్రహాం చూడలే, సారా చూడలే, ఎవ్వరు చూడలేదు. ఈ కన్నీళ్ళలో, ఈ పోరాటంలో, ఈ కష్టంలో, ఈ బాధలో నన్ను చూచేది ఎవరు అనుకుందేమో అరణ్యంలో. ఆయన అరణ్యంలో ఉన్నా చూస్తాడు, నువ్వు జనాల మధ్యలో సంచరించినా చూస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేస్తాడంటే ఆయన కన్ను దృష్టి నీ వెనక్తే ఫాలో అవుతూ ఉంటుంది. ఆ హగర్ యొక్క వేదనను చూసి దేవుడు మాట్లాడిన వెంటనే, దేవుని దూత వచ్చి మాట్లాడిన వెంటనే ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టేసింది, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హగర్ని చూసిన దేవుడు, అబ్రహాముని చూసిన దేవుడు, ఆది అపోస్తుల్ని చూసిన దేవుడు, ఆ కాలపు ప్రవక్తలను చూసిన దేవుడు, ఈ కాలంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ ప్రయాసను చూస్తున్నాడు, నీ పోరాటాన్ని చూస్తున్నాడు. చూసే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా.